ఈమెయిల్ ద్వారా లహరి రాస్తున్నారు. ప్రతి మొక్కను పెరట్లో ఉంచరాదంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ప్రతి మొక్కను పెరట్లో ఉంచరాదు అని ఎక్కడ అలానేం లేదమ్మా. మనం ఇల్లు కొనుక్కున్నాం లేదా కట్టుకున్నాం, మనకి బాగా డబ్బు కూడా విపరీతంగా ఉంది, వంటిల్లు కూడా 20x20 అంత పెద్ద వంటిల్లు పెట్టుకున్నాం, సంతోషమే. బజారుకు వెడితే రోజు రోజుకి కొత్త కొత్త పనిముట్లు కొత్త కొత్త పరికరాలు వచ్చేస్తున్నాయి. ఇవాళ కొనుక్కున్నాం కుక్కర్ ఒకటి, రేపు కొత్త కుక్కర్ వచ్చింది, కొనుక్కుందాం, అభ్యంతరం పెట్టుకుందాం. ఇలాగ కనిపించిందల్లా అవసరం ఉన్నా లేకపోయినా కొని పట్టుకొచ్చి పెట్టామనుకోండి, ఇల్లంతా ఏమవుతుంది, పెద్ద స్టోర్ రూమ్లో అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న లోపల అర్థమైంది ఏమిటంటే, కొన్ని వృక్షాలు పెరటిలో ఉంచద్దు. కారణం ఏమిటంటే, ఇప్పట్లో అంత ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి? కొందరు అడుగుతారు, రావి చెట్టు ఇంటి ముందు పెంచుకోవచ్చా? పెంచుకోండి, వద్దన్నాడు, అవి కాస్త పునాదుల దాకా పెడతాయి, సరిపోతుంది. అంచేత పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఇంటికి సంబంధించినంత వరకు పువ్వులు పళ్ళు ఇచ్చేవి, చక్కగా చిలుకలు గోరువంకలు ఇలాంటి పక్షులు వాలేలాంటివి, పువ్వులు ఉన్నట్టయితే చక్కగా తుమ్మెదల వంటి వాలేలాంటివి. అంటే ఇంటికి వాతావరణానికి అనుకూలంగా ఉండి ఆనందకరంగా ఉండేలాంటి లతలు మొక్కలు చెట్లు పెంచుకోవచ్చు. కానీ తెలుగువారికి పెచ్చ ఏమిటో తెలుసునా? చైనా నుంచి దిగుమతి అయిందో ముళ్ళ మొక్క, అది టేబుల్ పెట్టుకుంటే లక్షలు గురుస్తాయి పాపం. బ్రహ్మదేవుడు డొంక శ్మశానంలో అర్థం ఇక్కడ పెట్టుకుంటున్నాం మనం. ఇలాంటి అలవాటు అయిపోయాయి. ఎందుకని మన పెద్దలు చెప్పి 27 నక్షత్రాలకి 27 వృక్షాలు చెప్పారు. అవి కూడా ఇంటికి ప్రాంతంలో ఎక్కడ ఉండాలి, ఇంటికి బయట ఉండాలా, ఏ ప్రాంతం నియమాలు చెప్పారు. అంచేత ఏది పెట్టుకున్నా ఇంట్లో కదలికకి ఇంట్లో ఉన్న స్థితికి ఇబ్బంది లేకుండా ఉండేలా పెంచుకోండి, సరిపోతుంది.